ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి ఎదుగుతున్న వ్యక్తే ఉదాహరణ. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే అంతా ఆనందమే. మాటల రచయితగా, కథా రచయితగా సుదీర్ఘకాలం తెలుగు ప్రేక్షకులకు తన మధురమైన సంభాషణలతో ఆకట్టుకుంటున్న రచయిత మరుదూర్ రాజా. నాటి నవభారతం నుండి నేటి సూపర్ స్టార్ కథానాయకుడి వరకు దాదాపు 175 సినిమాలకు మధురమైన సంభాషణలు సమకూర్చిన మరుదూర్ రాజా మనతో ఉన్నారు. వివరాలన్నీ ఆయన మాటలోనే విన్నాం. నమస్కారం రాజా గారు. నమస్తే అండి. ఇటీవలే రిలీజ్ అయినటువంటి కథానాయకుడు సినిమాకి మీరు కంప్లీట్ గా డైలాగ్స్ రాసి ఇవ్వడం జరిగింది కదండి. చాలా అద్భుతమైనటువంటి విజయంతో ప్రదర్శింపబడుతుంది సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది. సో అసలు అవకాశం ఎలా వచ్చింది, తర్వాత దానిలో ఉన్న డైలాగ్స్ విషయానికి వచ్చినట్లయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ గా ఎంటర్టైనర్ గా చాలా చక్కగా, చాలా అంటే క్లుప్తంగా చాలా బాగా వచ్చాయి డైలాగ్స్ అన్ని కూడా. అంటే రజనీకాంత్ గారి స్టైల్ కి తగ్గట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. సో దీని వెనుక మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా కనబడుతుంది దానిలో. సో దాని గురించి చెప్తారు సార్? ఈ ఫిల్మ్ ఫస్ట్ వాసు గారు నాకు మొదటి నుండి పరిచయం అండి. వాసు గారు 2 years బ్యాక్ కృష్ణార్జున సినిమా, మోహన్ బాబు గారి సినిమా చేశాము. ఆయన ఆ సినిమా చేసినప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ అయింది మాకు. ఈ సినిమా కూడా తెలుగులో ఎవరు అయితే బాగుంటుందంటే వాసు గారు ఫస్ట్ ఆయన ప్రిఫర్ చేశారు. తర్వాత దత్తు గారు కూడా మొదటి నుండి నేను బాగా కావాల్సిన వ్యక్తి ఆయన కూడా ఇమ్మీడియట్ గా వాసు గారి మాట యాక్సెప్ట్ చేశాడు. టోటల్ గా ఈ సినిమా రాయటం నేను నిజంగా ఫస్ట్ సినిమా రాసినప్పుడు ఎంత ఆనందపడ్డానో, కథానాయకుడు సినిమాకి రైటర్ని నేను అన్నప్పుడు మళ్లీ చాలా అంత ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే మంచి అవకాశం వాసు గారు ఇచ్చారు, దత్తు గారు ఇచ్చారు. రజనీకాంత్ గారితో చేయటం అనేది చాలా లక్కీగా అనుకుంటున్నాను నేను. ఎందుకు నాకు ఏ సినిమాలు రాస్తున్నాము తెలియని స్పందన అనేది చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వచ్చింది. సరే, ఇంకా స్క్రిప్ట్ పరంగా వస్తే ఏమైందంటే వాసు గారు స్వతహాగా డైలాగ్ రైటర్. ఆయన ఇన్స్పైర్ చేస్తూ, ఆయన ఫీడ్ చేస్తూ ప్రతి చోట ప్రతిసారి నేను కూడా ఆయనతో డిస్కస్ చేస్తూ, ఇప్పుడు తమిళ్కి తెలుగుకి కొన్ని చిన్న తేడా ఉంటుంది డైలాగ్ విషయంలో. మనకి చాలా బ్రీటీగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేస్తూ ఆ ఎంకరేజ్మెంట్ ఫీడ్ చేసింది అంతా వాసు గారు. ఆ క్రెడిట్ ఆయనకి తగ్గుతుంది. నేను పార్టిసిపేట్ చేశాను, కానీ ఆయన గైడెన్స్ లో రాయటం వల్ల నేను ముందర ప్రిపేర్ అయిన మంచి స్క్రిప్ట్ లో దీనికి రాయాలి అని దానికి తగ్గట్టు ఆయన గైడెన్స్ కరెక్ట్ గా తమిళ్కి తెలుగుకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇచ్చాడు. నాకు చాలా ఇదేంటంటే ఈ మధ్యకాలంలో నేను జేసుదాస్ గారికి, రజనీకాంత్ గారికి ఫ్యాన్. నేను అనుకోకుండా ఒక 3 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, జేసుదాస్ గారి చేత నా సినిమాలో పాట పాడించుకున్నా. నేను అభిమానించే గాయకుడిని కల్లారా చూసి దగ్గరుండి పాట పాడించుకున్నా. రజనీకాంత్ గారి సినిమాకి రాశా. ఇవన్నీ 3 నెలల్లో ఫిక్స్ అయినాయి ఈ ప్రోగ్రామ్స్. ఎందుకంటే రజనీకాంత్ గారిని ఫస్ట్ అంతులేని సినిమాలో చూసి ఫస్ట్ ఫిల్మ్ అయింది. థియేటర్లో ఎవరైనా ఇంత బాగా చేస్తున్నాడు, ఏదో జయప్రదకి అన్నయ్యగా చేశాడు, ఇంత గొప్పగా చేస్తున్నాడు ఎవరైనా అనేది ఒక డైలమాలో పడ్డా. రజనీకాంత్ ఫస్ట్ ఫిల్మ్ట ఆ పాట కూడా దేవుడే ఇచ్చాడు వీటి ఒకటి జేసుదాస్ గారు పాడారు. జేసుదాస్ గారు అంటే ఉన్న అభిమానం రజనీకాంత్ గారికి పాట పాడాడు. అప్పుడే నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది రజనీకాంత్ గారిని చూస్తే. ఆ ఫీలింగ్ అప్పుడు నేను కాలేజ్ డేస్లో 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఆ సినిమా చూసి, ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమా డైలాగ్ రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అట్లాగే జేసుదాస్ గారి పాట పాడించుకోవటం, ఆయన చూడటం, ఇవన్నీ అనుకోకుండా నేను కన్న కళల్లో 2 నిజమైపోయినాయి. ఎన్నో కళ్ళు కంటాం, నేను సింపుల్ గా తక్కువగా కంటుంటా కళ్ళు. ఆ తక్కువ కళల్లో 2 నిజమైనాయి అనమాట. మీరు మెచ్చినటువంటి అభిమాన నటుడికి డైలాగ్స్ రాసేటటువంటి అవకాశం, చాలా మీకు నచ్చినటువంటి నటుడికి డైలాగ్స్ రాసే అవకాశం కథానాయకుడి సినిమా ద్వారా అది తీరింది. అయితే ఆ డైలాగ్స్ విన్నట్లయితే ఎట్లా ఉన్నాయంటే కంప్లీట్ గా ఆయన స్టైల్ కంప్లీట్ గా అడాప్ట్ చేసుకుని రాసినట్టుగా, అంటే ఇంకా ఆయనలో
ఆ డైలాగ్స్ అంటే కొన్ని సీన్స్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి, చాలా క్లుప్తంగా చాలా సింపుల్ గా చక్కగా అవి చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దీనికి ఎలా వర్క్ చేయగలిగారు అసలు? ఆయన మూడ్ సినిమాల్లో అన్ని సినిమాలు చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలో ఆయన బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్పేస్తుంది, చక్క 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 డైలాగ్ ఇది ఉంటుంది. ఆ ప్లేస్ కొన్ని కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఇలా డైలాగ్ వస్తుందనే విషయం తెలిసిపోయింది. దాంతో పాటు అండర్ కడర్ అంటే ఒక మెసేజ్ లాంటిది కూడా ఇచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి అందులో డైలాగ్స్ లో. అవునవును, ఎందుకంటే సింపుల్ గా ఉండాలి, ఎక్స్ప్రెషన్ అనేది స్టైలిష్ గా ఉండాలి. ఒక్కొక్క చోట ఒక పారాగ్రాఫ్ డైలాగ్ ఉంటుంది, ఆయన స్టైల్ కి తగ్గట్టుగా బ్రీత్లెస్ సాంగ్ లాగా అనమాట, శంకర్ మహాదేవన్ సాంగ్ అట్లా బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్తే ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారనేది ఆయన సినిమాల్లోనే నేను చూశాను. నేను అవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుని ఇలాంటి డైలాగ్స్ అయితే ఆయనకి రజనీకాంత్ గారికి చాలా బాగుంటాయి అని ఆ స్పీడ్ అది దానికి తగ్గట్టుగా నేను చెప్పాను కదా. వాసు గారు ఇస్తున్న గైడెన్స్ నాకు బాగా హెల్ప్ అయింది. చెప్పాల్సిన ఒక సన్నివేశం ఉందంటే ఒక లైన్ లో డైలాగ్ చెప్పేయాలండి కొన్ని సీన్స్ వరకు. కొన్ని సీన్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్, ఒక పేజీ డైలాగ్ కూడా రాయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. రజనీకాంత్ గారికి ఎలా రాసినా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మనం రాయక్కర్లా, ఆయన చెప్తున్నప్పుడు మనమే రాసామనేంత బాగుంటుంది, అంత స్టైలిష్ గా ఉంటుంది. ప్రతి డైలాగ్ లో సందేశం అంటే బేసిక్ గా మనం విన్నదాన్ని బట్టి ప్రజలలో పబ్లిక్ లో గానీ, ఇండస్ట్రీలో గానీ, తమిళ ఇండస్ట్రీలో గానీ ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలిసిన విషయమే. ఆటోమేటిక్ గా ఆయనకు అలాంటి డైలాగులే వస్తాయేమో, సందేశంతో కూడిన డైలాగులే ఆయనకి రాయాలి ప్రతి చోట అనే ఫీలింగ్ వస్తుందేమో. ఎందుకంటే రజనీకాంత్ గారు చాలా సింపుల్ అనేది నేను కొంతమంది ఒబీడియన్స్ నటించడం చూశాను, కొంతమందిలో నేను కూడా నటిస్తుంటా, వినయ విధేయతలు నటిస్తుంటా. ఆయన నటించడండి కరెక్ట్ గా, నిజంగా ఆయన నుండి వచ్చే అందరినీ చూసి మాట్లాడే విధానంలో ఉండే వినయం అనేది, నిజమైన వినయం అనేది అక్కడే ఉంది. నేను చూశాను, ఆయన మాట్లాడేటప్పుడు గాని ఆ నడకలో గాని మాక్సిమం తగ్గి ఉండాలి మనం అనేది. అంటే ఆయనలో ఒక తులసి మొక్క ఉంది, ఒక హిమాలయ పర్వతం ఉంది. అంత గొప్ప వ్యక్తి, నటుడిగా ఎంత స్థాయికి చేరాడు, హిమాలయ పర్వతం అంతా అయినాడు, కానీ తులసి మొక్కలాగా ఒదిగే ఉంటాడు ఆయన. అది ఆయన పవిత్రత అన్నమాట. అది సినిమాలో ఒక సన్నివేశాన్ని తీసుకున్నట్లయితే ఆ సన్నివేశం చాలా అద్భుతంగా క్లాప్స్ వచ్చాయండి. ఆ సన్నివేశానికి వీరంతా కూడా వాళ్ళ స్కూల్ ఫంక్షన్ కి రజనీకాంత్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. అందులో కొంచెం ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక ఎక్స్ట్రాగా మాట్లాడేటువంటి ఒక పర్సన్ కూడా ఆయనతో వాళ్ళతో ఆ టీంతో పాటు పోయి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఆయన చూడగానే ఆయన ఒక డిఫరెంట్ వర్షన్ మొదలు పెడతాడు. సో వీళ్ళ కాన్వర్సేషన్ చాలా అద్భుతంగా వచ్చింది సార్ అది. సో అది మీరు స్క్రిప్ట్ లో రాసేటప్పుడే మీరు అది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దీనికి బేసిక్ గా ఒక మాట చెప్పాలండి. దీనికి మలయాళం సినిమా ఒకటి మాతృక ఉంది, ఆ మాతృకను ఒకటి బేస్ గా తీసుకోవటం జరిగింది. ఇంకోటి ఏంటంటే సినిమా వాడుగా దాన్ని చీప్ గా మాట్లాడేవాళ్ళు చాలా మంది మాకు తగులుతుంటారు. ఎందుకంటే అది వాళ్ళు కొంతమందికి ఏంటంటే సినిమా వాళ్ళని కించపరిచి మాట్లాడటం ఒక ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అది వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్, అహంభావం ఏంటంటే ఏదో వీళ్ళు, ఎందుకంటే మాకే ఎక్కువ మంది తగులుతుంటారు. ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రేమగా అభిమానంతో దగ్గరకు వస్తారో వాళ్ళలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆహా సినిమా వాడా అంటారు. ఏంటో మేము మేమేం తక్కువ తిన్నామని కదా ఆవిడ ఉద్దేశం, వీళ్ళు తక్కువ అని అది ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కరెక్ట్ గా ఆ క్యారెక్టరైజేషన్ మలయాళంలో ఉందండి, చాలా నేచురల్ క్యారెక్టర్. అందుకని మాకు డైలీ క్యారెక్టర్ లో ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మాకు తగులుతుంది కాబట్టి మాకు సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కి ఈజీగా రాయటం, ఆ క్యారెక్టర్ ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఇప్పుడు నేను సభకి వెళ్ళా ఒకసారి, ఒక మీటింగ్కి, ఇక్కడ ఒకడు కేవలం సినిమా వాళ్ళని తిట్టడానికే కూర్చున్నాడు వాడు. నేను వాడిని చూసి నవ్వుకున్నా. అసలు మేము ఏంటో సినిమా వాడంటే ఏదో హత్యలు చేసేవాడికి, మానభంగాలు చేసేవాడికి ఉన్నంత అంతకన్నా తక్కువేమన్నట్టు మాట్లాడాడు. నేను అదే చెప్పా స్టేజ్ మీద, ప్రతివాడు కష్టపడుతూనే ఉంటాడు, ప్రతివాడు బ్రెయిన్ తో శ్రమపడే వ్యవహారం ఇది. ఫైటర్స్ గాని వీళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఆర్ట్, దీన్ని ఎప్పుడు తక్కువగా చేసి ఆలోచించదండి మీరని చెప్పేవాడిని. అదే టైప్ క్యారెక్టర్ మనకి సినిమాలో దొరికింది. మలయాళంలో దాన్ని మేము బాగా ఇంప్రవైజ్ చేసి
పడేళ్ళలో కన్నా ఎక్కువ రెస్పాన్స్ తీసుకున్నాం. నేను బాగా ఇంప్రూవైజ్ చేశాను అనమాట. అట్లాగే స్కూల్ ఫంక్షన్లో కానీ ఇది కానీ కొన్ని డైలాగులు మనం రాయటం కాదండి, ఆ మ్యాటర్లోనే తన స్నేహితుడిని ఎప్పుడో 10 ఏళ్ల వయసులో విడిపోయిన 15 ఏళ్ల వయసులో విడిపోయిన స్నేహితుడు వాడు ఎక్కడున్నాడో అని ఒక అగ్రస్థానానికి వచ్చిన హీరో బాధపడటం అనేది, ఆ సన్నివేశాన్ని చూస్తూ జనంలో ఉన్నవాడి స్నేహితుడు ఏడవటం అనేది ఆ సీన్లోనే ఒక స్పందన ఉంటుందండి. దానికి ఎన్ని పేజీలు రాసినా తక్కువే అట్లాంటి సీన్కి. అప్పటికి ఉన్న దానిలో జాగ్రత్తగా మ్యాటర్ చెప్పుకుంటూ రాయటం జరిగింది. దానికి తగ్గట్టుగా రజనీకాంత్ గారు కూడా ఆ సీన్లో నాకే థియేటర్లో కూర్చుంటే ట్రమండస్ రెస్పాన్స్ నేను ఏడ్చేశాను. నేనే ఏడ్చాను. తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఎప్పటిలో అందరూ అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరం 2-5 ఏళ్ల క్రితం విడిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి ఫోన్ చేశాను నాకు నెంబర్ కనుక్కొని. నాకే అంత సంతోషం వేసింది. ఆ సినిమా మళ్ళీ అందరినీ ఒకసారి టచ్లోకి తీసుకొచ్చింది అనమాట. క్లైమాక్స్ సన్నివేశం చాలా అద్భుతంగా అది ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి దానికి. అదేవిధంగా ఇంకా కామెడీ ట్రాక్స్ విషయానికి వచ్చినట్లయితే అవి సునీల్ గారు కామెడీ కానివ్వండి, డిఎస్ గారు, తర్వాత వీళ్ళ టీం, అంటే ఒక రచయిత ఒక దర్శకుడు ఆయనతో పాటు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు సినిమా చేయాలని చెప్పేసి. సో ఆ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా వచ్చాయండి. అంటే యాప్ట్ గా సూట్ అయ్యాయండి. అదంతా కూడా కరెక్ట్ గా, అంటే అండర్ కరెంట్ ఏదో ఒక మెసేజ్ లాగానే కంప్లీట్ గా ప్రతి డైలాగ్ చాలా వాల్యుబుల్ గా, చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా ప్రీ ప్లాన్ గా రాయటం జరిగినట్టుగా అనిపించింది సార్ అది. సో దీనికి ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్ మీరు? అంటే హార్డ్ వర్క్ అంటే ప్రతి సినిమాకి హార్డ్ వర్క్ చేస్తామండి. ఈ సినిమాకి ఎడిషనల్ ఏంటంటే ఒక చిన్న మైన్యూట్ టెన్షన్ ఒకటి. రాస్తున్నది రజనీకాంత్ గారి సినిమా, చాలా అలర్ట్ గా ఉండాలి. అలా అని ఏదో బిగదీసుకొని రాయకుండా ప్రశాంతంగా ఉంటూ జాగ్రత్తగా చేశాను. దాని హార్డ్ వర్క్ అనే కన్నా ప్రశాంతంగా పనిచేశాను. దాదాపు ఒక షూటింగ్ పార్ట్ ఒక 40 డైలాగ్ పార్ట్ 40 రోజులు షూటింగ్ జరిగితే 25 రోజులు లొకేషన్ లో కూడా ఉన్నాను నేను. 25-26 రోజులు కంటిన్యూగా వెళ్ళిపోతుండేవాడిని. వెళ్ళిపోయి షూటింగ్ లో చాలా రోజుల తర్వాత ఫుల్ గా షూటింగ్ లో ఉంది ఈ సినిమా. 45 రోజుల్లో ఈజీగా 30 రోజులు ఉన్నాను. ఇంకా హార్డ్ వర్క్ అంటే అక్కడ ఏదన్నా డౌట్స్ వచ్చినా, మళ్ళీ ఏదన్నా చిన్న ఫార్మేషన్ లో ఏదైనా తేడా వచ్చినా ఉండాలి అని అనుకున్నా. ఆ 15 రోజులు కూడా వెళ్ళేవాడిని. నేను వేరే పనుల్లో పడిపోయి ఆ ఊళ్ళో వేరే ఊళ్ళో షూటింగ్ ఉన్నప్పుడు అటెండ్ కాలేకపోయినా. టోటల్ గా హార్డ్ వర్క్ అంటే ఇంకేముందండి, అక్కడ లొకేషన్ లో ఉంటాం, ఎప్పుడన్నా చిన్న చిన్న మార్పులు వస్తే ఇమీడియట్ గా చేసేసేయటం. ఒకటి మాత్రం ఒక చిన్న టెన్షన్ మాత్రం, ఒక ఆనందంతో కూడిన టెన్షన్, అది రన్ అయింది సినిమా. ఎందువల్ల అంటారు సూపర్ స్టార్ గారు వల్ల? రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాము, బాగా చెయ్యాలి, ఎలా చేస్తాము అని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, బాగా చెయ్యాలని ఆన్సర్ వస్తుంటుంది. దానివల్ల చిన్న, అది నేను చెప్పాను కదా, హ్యాపీనెస్ తో కూడిన టెన్షన్ అది. సార్ ప్రస్తుతం ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు సార్ ఇప్పుడు? నేను ఇప్పుడు దాసరి నారాయణ గారి సినిమా ఒకటి జరుగుతుందండి, మన జొన్నగడ్డ శ్రీనివాసరావు డైరెక్షన్ లో, జగపతి బాబు హీరోగా. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకా 2 కమిట్ కావాల్సి ఉన్నాయి. అంటే ముందర ఈ వర్క్ అయిన తర్వాత నా ప్లానింగ్ కరెక్ట్ గా, అంటే 2 కొత్త డైరెక్టర్లు, అందుకని వాళ్ళకి మంచి జరగాలని మంచి స్క్రిప్ట్ వస్తున్నాయి అన్నమాట. రచయితగా మీకు స్ఫూర్తి ఏంటండి అసలు? రచయితగా అంటే స్ఫూర్తి అంటే నాకు తెలియకుండా మా అన్నయ్య గారండి, హర్నాథరావు గారు, ఎంఎస్ హర్నాథరావు గారు, ఆయన సుప్రసిద్ధ నాటక రచయిత, సినిమా రచయిత. ఆయన రాస్తుంటే ఆయన్ని చూసి నేను ఏకలవ్య శిష్యరికంగా చేసేవాడిని. ఆయన చూసి మనము రాయాలి, మనం ఏదో సంథింగ్ క్రియేట్ చేయాలి, ఏ వైపు రావాలి అంటే నేను నాటకాలు రాయటం మొదలుపెట్టా. ఆయన నుండే స్ఫూర్తి, నాకు హర్నాథరావు గారి నుండే స్ఫూర్తి. అసలు సినిమా రంగం వైపు మీరు ఆసక్తి కనపరచడానికి ఏదైనా పర్టికులర్ పాయింట్ లాంటిది ఏమైనా ఉందంటారా? అసలు సినీ రంగం వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు అసలు? ఒక మాట చెప్పాలంటే స్ట్రైట్ గా చెప్పమంటారా, గచ్చంతరంలోకి ఇండస్ట్రీకి వచ్చా, బతకడానికి దారి కోసం వచ్చా. ఎందుకంటే చిన్నప్పటి నుండి సినిమాలన్నీ చూసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. తర్వాత నాగేశ్వరరావు గారికి నేను చాలా గొప్ప అభిమాని. నేను సినిమాలు చూసి చూసి బాగా అక్కడి నుండి ఆ తర్వాత నాటకాలు ఆడటం వల్ల, నాటకాలు ఆడుతూ మధ్యలో లెక్చరర్గా వెళ్ళడం. మా మూడో అన్నయ్య ఒక ఆయన విజయవాడలో శాతవాహన కాలేజీలో వివేకానంద అని మా అన్నయ్య గారు జాబ్ చేస్తున్నాడు. నేను లెక్చరర్ కావాలని కోరిక నాకు, ఎందుకంటే మనం ఎక్కువసేపు మాట్లాడుతుంటాం, అలవాటు అది. వినేవాళ్ళు కావాలి అంటే కాలేజీ లెక్చర్ అయితే ఈజీ అవుతుంది. అది
వినేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరిక. లెక్చరర్ అయిదాం అని చూస్తే నాకు అన్ని మార్కులు ఇవ్వలే. లెక్చరర్ అంత రేంజ్ లేదు నీకు అన్నారు మా వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు. అప్పుడు ఏం చేద్దాం, 1-2 బిజినెస్లు అవి ఇవి చేద్దాం, లేకపోతే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకున్నప్పుడు అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చారు. వస్తే ఆయన చూడగానే నాకు ఉత్సాహం వచ్చేసింది. సరే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఎంప్లాయీకి 1,200 రూపాయలు జీతం ఉండేది. ఇప్పుడు 10,000కి వచ్చారు. సరే నాకు ఏదైనా 2,000 రూపాయలు నెలకి దొరకపోతున్నా ఇండస్ట్రీలో, ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అని చెప్పి ఈ వైపు వచ్చేటప్పటికి అనుకోకుండా అలా షిఫ్ట్ అయిపోయి రైటర్గా ముందుకు వచ్చేసాను. అసలు మొదటి ఎంట్రీ వచ్చేసి రచయితగానేనండి, ఇంకా వేరే ఫీల్డ్ లో ఏదైనా మీరు రావడం జరిగింది? లేదండి, డైరెక్ట్ రైటర్గానే వచ్చేసాను. ఫస్ట్ నా నాటకం చూసి జంధ్యాల గారు పిలిపించారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్ లో నాటకం చూశారు. ఆయన చూసి స్టేజ్ మీదకి వచ్చేసారు. వచ్చి గట్టిగా ఆటేసుకున్నాడు. ఆయన ఆటేసుకుని నాతో నా సినిమా చేస్తా వచ్చాను. సరే వస్తాను సార్ తప్పకుండా. ఆయన దగ్గర 1 సంవత్సరం శిష్యరికం చేసి ఇంకా రైటర్ గానే ఇంకా అక్కడ నుండి రైటర్ అనేది కంటిన్యూ అయిపోయింది. రచయితగా మీరు మీకు బ్రేక్ వచ్చినటువంటి సినిమా, మొదటిగా బ్రేక్ వచ్చినటువంటి సినిమా? నా ఫస్ట్ సినిమా యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ గారు డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత బాబురావు గారు, ఈతరం ఫిల్మ్స్ బాబురావు గారితో నవభారతం కథా మాటలతో ఇదైంది. రిలీజ్ అయింది నవభారతం ఫస్ట్ అయింది. అదే నాకు బ్రేక్ స్టార్టింగ్. ఆ సినిమా వల్ల నాకు ఇమీడియట్ హిట్ కావడంతో 4-5 ఆఫర్స్ వచ్చాయి పెద్ద పెద్ద కంపెనీ నుండి. అక్కడ నుండి కంటిన్యూ అదే మంచి టర్నింగ్ ఇచ్చేసింది. మొదటి బ్రేక్ నవభారతం చెప్పేసారు. అది 2-3 ప్రశ్నలు చెప్పేసారు సార్. మొట్టమొదటిసారిగా రచయితగా మీరు రచయితగా ఎంట్రీ వచ్చేసి జంధ్యాల గారి సినిమా అండి. అదే సార్ నేను సార్ మొట్టమొదటిసారిగా మీరు రచయితగా సింగిల్ కార్డ్తో చేసినటువంటి సినిమా జంధ్యాల గారి డైరెక్షన్ లో వచ్చింది కదండి. అసిస్టెంట్ రైటర్ అండి. ఆయన దగ్గర సంవత్సరం శిష్యరికం చేశా. నా పేరు మీద వచ్చింది నవభారతం అంట ఫస్ట్ సినిమా. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే? అవునండి, స్టోరీ డైలాగ్స్. తర్వాత ఈతరం ఫిల్మ్స్ కి మళ్ళీ ఏమైనా సినిమాలు చేయడం జరిగిందండి? యజ్ఞం రాశాను, తర్వాత రణం రాశాను. ఇంకోటి ఏంటంటే బాబురావు గారు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా నేను కంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటా. దానికి అన్నయ్య గారు రైటర్ గా ఉన్నప్పుడు కూడా ఆయనకి నేను అసిస్టెన్సీ చేశానండి. అన్నయ్య గారికి, అన్నారావు గారికి. ఈతరం ఫిల్మ్స్ కి మొత్తం 4 సినిమాలు రాశాను. మిగిలినవన్నీ అన్నయ్య గారు రాశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మీ డైరెక్షన్, మీరు ఆల్రెడీ రచయితగా చాలా కాలం సుదీర్ఘం కాలం పనిచేయడం జరిగింది కదండి. అదేవిధంగా మీ ఓన్ డైరెక్షన్ లో కూడా సినిమా చేయడం జరిగింది, అధ్యక్ష అనే సినిమా. సో ఆ సినిమా గురించి కూడా 2 విషయాలు చెప్తారా? ఆ సినిమా చూసి యాక్చువల్గా అది సామాజిక చైతన్యం కావాలి అనే ఒక ఫీల్ తో ఆ కథ తయారు చేశా. సామాజిక చైతన్యం ఏమో కానీ నాకు మాత్రం నా లైఫ్ లో తీవ్రమైన సంచలనం మాత్రం కలిగింది. అంటే ఆ సినిమా అందరూ బాగుందన్నారు ఖచ్చితంగా, కానీ అనుకున్నంత మేబీ స్టార్స్ లేకపోవటం వలన, ఇంకోటి సినిమా చూసిన పెద్దవాళ్ళు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, బాబురావు గారు సినిమా చూసి యునానిమస్ గా అందరూ మాత్రం చాలా మంచి సినిమా తీసావని మాత్రం అన్నారు. కానీ ఈ రిలీజ్ అయిన తర్వాత ఫలితాల్లో తేడా వచ్చింది. దానికి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ కి అదేదో ఒక సామెత ఒకటి ఉంది. ఎన్నో కారణాలు ఉంటాయి ఒక సినిమా ఇది కావడానికి. కరెక్ట్ గా ఆ సినిమా అనుకోకుండా చిన్న పెద్ద అప్సెట్ చేసింది నాకు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని మంచి కథలు తయారు చేసి పెట్టుకున్నా. నేను డైరెక్ట్ అయితే ఇలాంటివి చేయాలి, లవ్ సబ్జెక్టులు, పొలిటికల్ సబ్జెక్టులు, యాక్షన్ సబ్జెక్టులు. ఫస్ట్ ఎలా ఉంటుంది ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా అని చెప్పి చేశా. ప్రయత్నం వరకు చేశా, మంచి సినిమా అందరూ అన్నారు. నేను చెప్పాను కదా, చిన్న ఎక్కడో తేడా అంతే.
ఇప్పటి వరకు మీరు రాసినటువంటి రచయితగా డైలాగ్స్ రాసినటువంటి సినిమాల్లో హీరో పర్ఫార్మెన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ గా సినిమా అందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తేనే ఖచ్చితంగా రైటర్స్ కి హ్యాపీగా ఉంటుందని బ్యాక్ ఎండ్ ఉంటారు కాబట్టి వాళ్ళు. సో ఈ తరం ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన 4 సినిమాల్లో కూడా డైలాగ్స్ చాలా అద్భుతంగా అంటే అదంతా కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అవటం వల్ల చాలా అద్భుతంగా పండడం జరిగింది. గోపీచంద్ గారు యాక్షన్ అవ్వండి, తర్వాత డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ రీసెంట్ గా వచ్చిన ఒంటరి కూడా. అదేవిధంగా ఈ విధమైనటువంటి సక్సెస్ ని మీరు చూసారు కదండి, డిఫరెంట్ హీరోస్ దగ్గర నుంచి మీరు చూసారు. మీకు బాగా మీరు అనుకున్నట్టుగా కరెక్ట్ గా డెలివర్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరైనా అంటే వీళ్ళు బాగా చేశారు, నేను అనుకున్నట్టుగా చేయగలిగారు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా కాంట్రవర్షియల్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే 5 అడుగులతో నాకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి, మనం ఇప్పుడు మీరు హీరోల పరంగా అడిగారా, ఆర్టిస్టుల పరంగా అడిగారా? ఆర్టిస్టుల పరంగా అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫెక్ట్ గా చేసిన వాళ్ళేనండి. కొంతమంది ఆర్టిస్టులకి డైలాగ్ బలం ఇచ్చింది, కొన్ని డైలాగులకి ఆర్టిస్టులు బలం ఇచ్చారు. ఇప్పుడు నేను చాలా మంది ఆర్టిస్టులను చూసా, ఎవరు హేమాహేమీలు ఉన్నారండి మనకి. నాకు తెలిసి కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందము, బాబు మోహన్, తర్వాత భరణి గారు, అసలు పేరున అందులో ఈ మధ్య రఘుబాబు పెర్ఫార్మెన్స్ అందరూ చూస్తున్నారు. నాకెందుకు రఘుబాబు చూస్తుంటే చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి. యాక్ట్ చేస్తున్నట్టు ఊహించడం అంత జర్క్ వస్తుంది. డైలాగులు మనం రాసిన డైలాగేనా అనేటట్టు అంత అందం ఉంటుంది డైలాగ్ చెప్పినప్పుడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న మన తెలుగు ఆర్టిస్టులు రచయితల అదృష్టం వల్ల అందరూ మంచి ఆర్టిస్టులే. అట్లా మల్లికార్జున గారు నాకు మంచి మిత్రుడు, ఆయన మంచి ఆర్టిస్ట్, నాకు ఇష్టపడే ఆర్టిస్టు. మిగిలిన అందరూ ఆర్టిస్ట్, పలానా ఆర్టిస్ట్ అని ఒకళ్ళ పేరు చెప్పలేమండి, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్న వాళ్ళు. వాళ్ళ మైండ్లోకి రాగానే డైలాగ్ అట్లాగే రౌండ్ అయిపోతుంది. వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది, టైమింగ్ వచ్చేస్తుంది బ్రెయిన్లోకి. అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. భవిష్యత్తులో మీ డైరెక్షన్ లో ఏమైనా కొత్త సినిమాలు రాబోతున్నాయండి? నేను ఈ డైరెక్షన్ లో పడి ఒక కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 6 months కంటిన్యూ చేస్తాను, డైలాగ్స్ కంటిన్యూ చేస్తాను. కొంచెం టైం తీసుకుని ఈసారి చేద్దాం. ఈసారి యూత్ ఫిల్మ్, మంచి లవ్ స్టోరీ చేయాలని ఆలోచన ఉన్నా. కొంచెం టైం ఉంది దానికి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రామిస్ చేసిన వాళ్ళందరికీ సినిమాలు రాయాలి, లేకపోతే నేను డైరెక్ట్ కాకుండా చేస్తారు వాళ్ళందరూ కలిసి. అదేవిధంగా రైట్ ఫ్రమ్ నవభారతం దగ్గర నుంచి ఈ రోజు కథానాయకుడి వరకు కూడా ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయండి. ఆ రోజు నవభారతం సినిమా ఇతర ఫిల్మ్స్ బ్యానర్లో బ్రహ్మాండమైన సంచలన విజయం అది. సో అప్పట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులకి ఇప్పుడు కథానాయకుడి వరకు ఉన్నటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, చాలా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల కారణాల వల్ల చాలా టెక్నికల్ అవనివ్వండి, మేకింగ్ లో అవనివ్వండి, రకరకాల మార్పులు వచ్చాయి. సో ఈ డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అది కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఎందుకంటే అప్పటికి ఇప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ నిజంగా టేకింగ్ సైడ్, టెక్నికల్ సైడ్, టేకింగ్ సైడ్, డైలాగ్ సైడ్, అన్ని సైడ్లో మార్పు వచ్చేసిందండి ప్రతి చోట. ఈ మార్పు అనేది కొంతమంది ఈ మార్పుని అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నారు. కొంతమంది డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ కొంతమంది చేయగలుగుతున్నారు. కొంతమంది అంటే కొంచెం అతిగా వెళ్లి పల్టీలు కొడుతున్నారు. అప్పుడే ఎందుకంటే తర్వాత డైలాగ్ పరంగా అంటారా, జనం అనేది మొదటి నుండి పబ్లిక్ ఇప్పుడు న్యాచురల్ డైలాగ్కి బాగా అలవాటు పడిపోయినారు. ఇది మంచి పరిణామమే నాకు తెలిసి. అందరూ అదే ఒక స్టైల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మనం క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం రాను ఇంగ్లీష్ పిక్చర్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నాం సినిమా. ఆఫ్టర్ ఒక 20 years కూడా అంత కూడా టైం ఉండదేమో, ఒక 15 years లో టోటల్ గా ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నట్టు మన సినిమాలు రాబోతున్నాయి. ఇంకా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారు డైలాగ్స్ లో? ఖచ్చితంగా చాలా మార్పు. డైలాగ్ బాగా తగ్గిపోతుంది, ఎక్స్ప్రెషన్ కి వీటికి ఇది వచ్చేస్తుంది. 4 లైన్ల డైలాగ్ రాస్తే కట్ చేస్తారు ఇమీడియట్ గా. అట్లా ఉండదు. 15 ఏళ్ల తర్వాత పూర్తిగా ఇంకా డైలాగులో మార్పు వస్తుంది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తున్నట్టే ఉంటుంది. ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో కూడా డైలాగ్ ఉంటాయి, అది కాదు. ఆ స్టైల్లోకి వస్తున్నామండి మనం మెల్లగా. ఏంటంటే ఒకప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ ని హిందీ వాళ్ళు అడాప్ట్ చేసుకునేవాళ్ళు. హిందీ వాళ్ళని చూసి మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు డ్రెస్సుల దగ్గర కాస్ట్యూమ్స్, ఆర్టిస్టులు
ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఈ టీవీల వల్ల వీటి వల్ల ఇంగ్లీష్ ఫిల్మ్స్ మనమే అడాప్ట్ చేసుకుంటాం డైరెక్ట్ గా, ఇంకా బాంబే వాళ్ళ ప్రమేయం లేకుండా. ఇంకా తగ్గిపోతుంది కదండి. అవును, చాలా చాలా నేచురల్ డైలాగ్ ఇంకా అలవాటు పడిపోతారు జనం ఆ తొందరలో 15 ఏళ్లలో. పర్టికులర్ ఒక డైలాగ్ అంటే మీరు ఆ టైంలో మీరు రాసినటువంటి ఆ డైలాగ్స్ లో ఏదో పర్టికులర్ ఒక డైలాగ్ సేమ్ డైలాగ్ ఇప్పటి వరకు కూడా అంటే ఏదో సందర్భంలో వాడటం జరుగుతుంటుంది ఇప్పటి వరకు కూడా. సో ఆ వేరియేషన్ ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా అండి ఆ పర్టికులర్ డైలాగ్? ఒక విషయాన్ని అండి, ఒకడు బాబు ఇట్లా అని ఒకప్పుడు రాస్తే, అంటే అప్పుడు మహానుభావులు సార్. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను అప్పుడప్పుడు నేను క్వశ్చన్ వేసుకుంటాను, నేను రైటర్నా, మంచి రైటర్నా కాదా, పర్వాలేదా, ఎప్పుడు వేసుకునే ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మన సముద్రాల సీనియర్ గారు, పింగళి గారు రాసిన సినిమా చూస్తుంటే ఎంత గొప్ప డైలాగు మామూలుగా ఉండలేదు. ప్రతి చోట నేచురల్ డైలాగులో ఎంతో గొప్పతనాన్ని క్రియేట్ చేసి మహానుభావులు అంత అందమైన డైలాగులు ఇప్పుడు కంపారిటివ్ గా చూస్తుంటే వాళ్ళు రాసిన దానిలో నేనేం రాశానని ప్రశ్న వేసుకుంటాను. అలాంటివి రాయాలి అనే ఇది కలుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతి మాట, అక్కడికి పాటలు కూడా మాటల్లాగా రాశారు వాళ్ళు. సముద్రాల గారు అయితే మొన్న పాటలు ప్రోగ్రాం చూస్తుంటే నిజంగా గొప్ప గొప్ప పాటలు రాశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఒక టైంలో ఈ రెవల్యూషనరీ ఫిల్మ్స్ కి అర పేజీ డైలాగులు అనేవి అవసరం, తప్పదు. ఆ ఎమోషన్స్ వేరు. అల్లూరి సీతారామరాజు దగ్గర నుండి డైలాగ్ ఉంటేనే నిండుగా ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. మ్యూజిక్ మీదే నడవాల్సిన కథలు కొన్ని ఉంటాయి. అట్లా భవిష్యత్తులో గాని మీరు అడిగిన వేరియేషన్ డైలాగ్ రాసేటప్పుడు నేను ఒక మాటను ఒక రకంగా మాట్లాడతా, ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇప్పటిదాకా పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ బ్రెయిన్ తిన్నాడబ్బా అని ఒకడు అంటాడు, ఒకడు తిన్నాడబ్బా అని ఆపేస్తాడు. అంతే. ఇప్పుడు నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఎందుకంటే ఆటో డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ చాలా అందంగా డైలాగులు చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నిలబడి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు వింటే ప్రతిదీ డైలాగ్ అనిపిస్తున్నారు. అంత అందంగా మాట్లాడుకుంటారు. ఆ వేరియేషన్, ఒక మనిషి చెప్పే ఒకటే మాటని 5-6 రకాలుగా చెప్పేయచ్చు అది ఆ సన్నివేశాన్ని బట్టి. ఇంకా డీప్ గా వెళ్తే దానికి కొంచెం సార్ అటు పాత ఇటు కొత్త తరంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రచయితలు ఎవరైనా ఉన్నారండి? అంటే ఇన్స్పైర్ చేసిన రైటర్స్ అంటే మన ఓల్డ్ ఫిల్మ్స్ లో అసలు ఏ సినిమాకి ఆ సినిమాని గొప్ప గొప్ప రైటర్స్ ఉన్నారు. నేను ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిమాని అండి రైటర్స్ లో. అక్కినేని నాగేశ్వరరావు గారేమో అభిమాన నటుడు, తర్వాత జయసుదాస్ గారేమో అభిమాన గాయకుడు. రచయితల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే చిన్నప్పటి నుండి భలే ఇష్టం అన్నారు. ఫస్ట్ మా అన్నయ్య గారు ఇంటికి తీసుకొచ్చిన పుస్తకం హరినాథరావు గారు బుడుగు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 7 ఏళ్ల వయసులో అది చదివేసుకున్నాం. ఆ బొమ్మలు గిమ్మలు అట్రాక్ట్ అయిపోయాను. అక్కడ నుండి ముళ్ళపూడి వెంకటరమణ గారి పుస్తకాలంటే చదివేసేసేవాడిని. ఆయన సినిమాలంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోయేవాడిని. సరే, ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ నాకు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తర్వాత మనం ఎట్లాగో పూజ్యులైన వాళ్ళు ఆ కాలంలో రచయితలందరినీ చేతులు దండం పెట్టాల్సిన రైటర్సే. ఇంకా ఇప్పుడు ఉన్న రైటర్స్ అందరూ బాగా రాస్తున్నారు. ప్రతి వాళ్ళు బాగా రాసే రైటర్సే. ఎవరు తగ్గేవాళ్ళు ఎవరు లేరు. త్రివిక్రమ్ సీన్ గాని, తర్వాత కృష్ణమౌళి గాని, మనం పరశు బ్రదర్స్ గాని గురించి చెప్పక్కర్లేదు అసలు. వేరే అట్లా అందరూ ఇన్స్పైరింగ్ గా రాస్తున్నారు, బాగా రాస్తున్నారు. ప్రతి వాళ్ళు బాగా రాస్తున్నారు. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన సినిమా ఆ నలుగురు చూసి మదన్ని నేను రైటర్ గా ఒక సినిమా సిట్టింగ్ లో చూసినప్పుడు అతను మాట్లాడే విధానంలోనే చాలా డెప్త్లు ఉండేవి. నేను ఇతను మంచి రైటర్ అవుతాడు ఖచ్చితంగా అనుకున్నాను. నేను ఇప్పుడు ఒక 5 years 6 years కలిసి చేసినప్పుడు ఆ నలుగురు సినిమా చూసినప్పుడు చాలా అందమైన డైలాగ్ రాశాడు, చాలా గొప్పగా రాశాడు. ప్రతి డైలాగ్ నేనే అసలు మంచి సబ్జెక్ట్ చేశాడు, మంచి డైలాగులు రాశాడు. నేను రైటర్ గా అనేంత ఫీలింగ్ అనుక్షణం కలిగించాడు ఆ సినిమాలో అతను ఒకడు.
అదేవిధంగా మీరు రాసినటువంటి డైలాగ్స్ లో ఇప్పటికీ మీ మనసులో చెరిగిని ముద్ర వేసుకున్నటువంటి డైలాగ్ ఏదైనా ఉందండి? చాలా అన్ని మీరు రాసిన సినిమాలన్నీ చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, చాలా చక్కగా అందరూ పర్ఫామ్ చేశారు, అందరూ కూడా అందరికీ చక్కగా రీచ్ అయ్యాయి. అలా కాకుండా మీ మనసులోనే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక డైలాగ్ ఏదైనా ఉంటే చెప్తారా? అది ఎగిరే పౌర్మాలో ఆ సినిమాలో సుహాసిని గారు ఒక డైలాగ్ చెప్తుందండి. ఇంట్లో పనిపిల్ల ఉంటుంది, ఆ పనిపిల్లని చెల్లెల్లాగా చిన్న కూతురులాగా చూస్తూ ఉంటుంది. సుహాసిని భర్తే వచ్చి అమ్మాయి మీద చేస్తాడు, అమ్మాయిని పొద్దున పంపించేస్తానంటుంది. ఎందుకు పంపిస్తున్నాను అంటాడు భర్త. మిమ్మల్ని పంపిస్తే బాగుండదు కదా బయటికి. అంటే ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపిద్దాం అనుకుంటాడు, కానీ కన్నెరికం చేసి కాపురం పెట్టాలనుకోడు. ఆ సంస్కృతి జంతువుల్లో తప్ప మనుషుల్లో ఉండకూడదు. ఆ డైలాగు అలాంటివి కొన్ని సమయాల్లో ఆ సిచ్యుయేషన్స్. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తగిలితే బండరాయి భద్రాచలంలో రాముడు అయ్యేది, అట్లా ప్రతి చోట అండి అక్కడ మనకు అవకాశం దొరికిన చోట ఆ భావ ప్రకటన. ఇది సూర్యవంశంలో రాశాను. అంటే ప్రతిదానికి ఒక పలానా సినిమా అని ఏం కాదండి. శుభాకాంక్షల్లో టోటల్ ఎంటర్టైన్మెంట్ చేసేసాం, కామెడీ ఫుల్ లెంగ్త్. అందులో కూడా శుభాకాంక్షల్లో ప్రేమించిన అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి అతను ప్రేమిస్తుంది. ఏమంటే ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచిస్తుంది, మీరు మర్చిపోవటం మంచిది అంటుంది. మనసులో నుండి ఆ విషయం తీసేయండి, మర్చిపోండి అంటే, మారిపోతే అది మా మనసు ఎట్లా అవుతుంది, మర్చిపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది అంటాడు. అట్లాగే జీవితం మామూలు చదువు అనేది పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం అనేది పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. అందులోనే అంటాడు అనమాట. ఇది ఎప్పుడు 10 years బ్యాక్ రాసిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో అదే డైలాగ్ వాడారు, అటు ఇటు చేసి అడాప్ట్ చేశారు. నేను అనుకున్నా, ఓహో మన వాళ్ళు కథలే కాదు డైలాగులు కూడా కాపీ కొడుతున్నారు, ఆ డెవలప్మెంట్ వచ్చింది. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ స్వస్థల గురించి చెప్పండి సార్. నేను ఒంగోలండి, పుట్టింది గుంటూరు, పెరిగింది చదువు అంతా ఒంగోలేనండి. కాలేజీలో నాటకాలు వేస్తూ హైదరాబాద్ వచ్చా. మా మిస్సెస్ పేరు కస్తూరండి. తను ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ 2 years చేసింది. ఆవిడ చేసిన తర్వాత పెళ్లి అయిన తర్వాత నాకే చేస్తున్నాను, ఇంకెవరికి చేయట్లేదు హెయిర్ డ్రెస్సింగ్. ఇంట్లోనే హౌస్ వైఫ్. నాకు 4 పిల్లలండి. పెద్ద అబ్బాయి ఇప్పుడు టీవీ సీరియల్స్ ప్లాన్ చేస్తున్నాడు, తను టీవీ సీరియల్స్ బీఎస్సీ చదివాడు తను. రెండో పాప రీసెంట్ గా పెళ్లి చేశాం. 3వ వాడు బాబు, మళ్ళీ ఆడు ఇంటర్మీడియట్. 4వ పాప 6వ క్లాస్. 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఇది టోటల్ గా సంక్షిప్తంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సార్, సుదీర్ఘకాలంగా ఒక మంచి రచయితగా చాలా మంది యువ రచయితలకు మీరు ఒక ఇన్స్పిరేషన్ అండి. సో అప్కమింగ్ రైటర్స్ కి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏదైనా ఉందా? నేను రైటర్ గా అంటే నేను ఎమెచ్యూర్ గా అప్పుడప్పుడు అప్కమింగ్ స్టేజ్ లో ఉన్న టైంలో నాకు రైటర్స్, సీనియర్ రైటర్స్ ఇచ్చిన సలహా ఏంటంటే, బుక్స్ బాగా చదవమనేవాళ్ళు, రీడింగ్ కెపాసిటీ ఎక్కువగా పెంచుకోమనేవాళ్ళు. ప్రతి మనిషిని అబ్జర్వేషన్ ఒక కెమెరా లాగా మనం చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే మనం 10 మందితో మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ మాత్రం సపరేట్ గా అందరూ ఎవరే రియాక్షన్లు, ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నేచురల్ గా మాట్లాడుతున్నారు, వీలైనంతవరకు ఆ డిస్కషన్ లో పాల్గొనకూడదు. తర్వాత వీలైనంత వినాలి తప్ప ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎదురు చెప్పేది వినడానికి ఎక్కువ టైం తీసుకోవాలి. మనం మాట్లాడేది చాలా హ్యాపీ మూడ్ లో ప్రతి రైటర్ పనిచేయాలని కోరిక, నవ్వుకుంటూ సరదాగా చేయాలి. ఆటోమేటిక్ గా క్రియేటివిటీ డే బై డే ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది అండి ఆటోమేటిక్ గా. ఈ 4 ఫాలోఅప్ చేస్తే బుక్ రీడింగ్ అని నేను చెప్పాను కదా, అబ్జర్వేషన్, ఫుల్ అబ్జర్వేషన్. ఇట్లాంటి సాధన అండి డే బై డే. బద్దకించకుండా, రైటర్ అనేవాడికి బద్దకం అనేది చాలా ఇబ్బంది పెట్టే ఐటమ్ అనమాట. దానిలో నుండి బయటికి రావాలి, దాని గురించి ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ఎందుకంటే బేసిక్ గా నేను బద్దకిస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను దాన్ని ఓవర్టేక్ చేయాలి. అబ్జర్వేషన్. ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ ప్రొఫెషనల్ కెరియర్ లో ఒక మర్చిపోలేని మధురమైన సంఘటన ఏదైనా మీ మనసులో ఉంటే మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారు సార్?
మధురమైన సంఘటన అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని ఆ స్టార్టింగ్ లో రాఘవేంద్రరావు గారిని చూసినప్పుడు ఫస్ట్ రాఘవేంద్ర గారితో నేను చేశాను ఈ సినిమాలో. ఆయన చూసినప్పుడు అది ఆ ఐటమ్ అలాగే ఉంది. తర్వాత అట్లాగే నా నవభారతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ ఫిలిం అది ఇంకా మర్చిపోలేని ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి నేను రాసిన సినిమా చూడటం అనేది, ఆ పేరు చూసుకోవటం, ఆ పేరు చూడగానే కళ్ళెమ్మ నీళ్లు రావటం, ఇంకా ఇలాంటివే. ఇప్పుడు ప్రతి వారికి మధురమైన సంఘటన. రైటర్ గా మాత్రం నాకు మొదటి సంఘటన ఒక విధంగా నా ఫస్ట్ ఫిలిం. తర్వాత రాఘవేంద్ర గారిని చూడటం, ఎందుకంటే ఆయన సినిమాలు తెగ చూసేసి వచ్చాం కదా ఇండస్ట్రీకి. అలా మీ పర్సనల్ లైఫ్ లో? నా పర్సనల్ లైఫ్ లో మర్చిపోలేనిది మరుపురానిది పెళ్లి ఒకటే కదా. తమాషా ఏంటంటే అసలు నా పేరు గోవిందరాజు, మా ఆవిడ పేరు కస్తూరి. ఈ రెండు పేర్లకి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది కస్తూరి తిలకం అంటారు కదా, వెంకటేశ్వర స్వామి గోవిందరాజు. ఈ మ్యాచింగ్ అనేది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఆలోచిస్తుంటా. ఎందుకంటే తనేమో హైదరాబాద్ లో పుట్టింది, నేను ఎక్కడో ఒంగోలులో పుట్టాను. నేను మా ఫ్యామిలీ ఏమో మొదటి నుండి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు మాకు. నేను మా ఇద్దరికి వేరే వేరే క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అసలు రాదు. ఆ ప్రస్తావన గుర్తు కూడా ఉండవు మాకు. అప్పుడప్పుడు తలుచుకుంటా, తను ఎక్కడో నేను ఎక్కడో. వాళ్ళ క్యాస్ట్ లో ఆ పేరు పెట్టింది మా ఎక్కువగా ఆశయాల ఇళ్లలో పెడతారు. వైష్ణవ సంబంధమైన ఆశయాల వారి ఇంట్లో పెట్టాల్సిన పేరు వాళ్ళ నాన్న ముందరే గెస్ చేసి 25 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుని పెట్టేశాడు ఆ పేరు. నాకే కాదుగా, ఎవరికైనా జీవితంలో పెళ్లి అనేది మర్చిపోలేని సంఘటన. మర్చిపోదాం అని చూసినా మరపు రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా రేడియోఖుషి.com శ్రోతలందరితో కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని, మీ మనసులో భావాలను పంచుకున్నందుకు మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా రేడియోఖుషి.com టీం అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మా టీం అందరి తరఫున, మా శ్రోతలందరి తరఫున మీకు బెస్ట్ విషెస్ అండి. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియోఖుషి.com రేడియోఖుషి.com